హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్నా శనివారము 4వ తారీఖు ఏప్రిల్ నెల 2026. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కీర్తనలు 126వ అధ్యాయము 5వ వచనం. అవును ప్రియులరా, వ్యవసాయం చేసే రైతు విత్తనాలను విత్తేటప్పుడు ఎంతో శ్రమ పడతాడు. ఒక్కోసారి వర్షాలు లేకనో ఉన్న విత్తనాలు అయిపోతాయన్న భయంతోనో కన్నీళ్లతో విత్తుతుండవచ్చు. కానీ కోతకాలం వచ్చేసరికి ఆ కష్టమంతా మర్చిపోయి పండిన పంటను చూసి సంతోషముతో ఇళ్లకు చేరుకుంటాడు. అట్లాగే నీ జీవితంలో కూడా ప్రస్తుత శ్రమలు ఏమాత్రము కూడా శాశ్వతమైనవి కావు. మరి కన్నీళ్ళు అనేటువంటివి వేదనకు సూచన అయితే, కోత అనేది దేవుడిచ్చే ఆశీర్వాదానికి సూచన. కాబట్టి నువ్వు కన్నీళ్ళతో ప్రార్థించిన నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా, దేవుడు తప్పకుండా నీకు సంతోషకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నిరీక్షణను కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.